హలో 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 వచ్చేసింది మీ మాటల మాంత్రిక సెప్టెంబర్ 27th రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ 8తో మ్యాటర్ ఏంటంటే చెప్తా వినండి. ముందుగా కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మ్యాటర్ ఏంటంటే నిన్న మనం ఎపిసోడ్లో రివ్యూలో ఇచ్చుకున్నట్టు లైక్ విష్ణుప్రియ సమ్ దారి తప్పుతుందా లైక్ గేమ్ స్పాయిల్ అవుతుందా అది అని మాట్లాడుకున్నాం కదా, నిన్న రివ్యూలోనే చెప్పినా కదా. సేమ్ అదే పాయింట్ ఇప్పుడు ఈరోజు సీత, ప్రేరణ, నైనిక వీళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. లైక్ విష్ణుప్రియకి ఎట్లా అంటే జాగ్రత్త చూసుకో, లైక్ ఏదైనా ఉంటే ఓకే, ఫీలింగ్స్ ఉంటే ఓకే, బయటికి వెళ్ళాక చూసుకుందు, కానీ ఇక్కడ గేమ్ స్పాయిల్ అవుతుందేమో చూసుకో అని చెప్పడంలో అస్సలు తప్పలేదు. వాళ్ళు ముగ్గురు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఏముంది దాంట్లో తప్పు? విష్ణుప్రియ దానికి సీరియస్ అయిపోయింది. ఎందుకు సీరియస్ అయింది? నీ గురించే కదా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకంతే, ఒకసారి సీరియస్ అయిపోయి నాకెవరు చెప్పొద్దు అంటే ఇంక చెప్పడం మానేస్తారు కదా. ఆబ్వియస్లీ నీ గేమ్ గురించి చెప్పారు, అది నాకు కూడా అట్లనే అనిపించింది యాజ్ ఏ ఆడియన్గా. సో సీత అయితే మంచిగానే చెప్పింది అనిపించింది పాపం. సో ఇంక విష్ణుప్రియ సీరియస్ అయిపోయి నేను ఏమైనా డంబా, నాకు తెలియదని నేను ఏం చేస్తున్నాను, నా ఎమోషన్స్ నేను ఎట్లా దాచుకోవాలి, నాకు అసలు సఫికేటింగ్గా ఉంది మొత్తం, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అండి. ఏంటి చిన్న విషయానికి వెళ్ళిపోవాలనిపిస్తుందా? అట్లా సఫకేటింగ్గా. వాళ్ళు చెప్పేది ఏంటంటే సీత వాళ్ళు పృథ్వీ వల్ల నీ గేమ్ సఫకేట్ చేసుకుంటావేమో అని చెప్తున్నారు. నువ్వేమో వీళ్ళ మాటలందరినీ సఫకేటింగ్గా తీసుకుంటున్నావు విష్ణుప్రియ, నీకు అర్థం కావట్లా. నీకు కూడా ఏదో ఒక రోజు హింట్ ఇస్తారేమో, నాగార్జున గారు ఆడట్లేదు గేమ్ పక్కన పెట్టామని. ఆ రోజు పక్కా వస్తుంది నువ్వు ఇట్లానే బిహేవ్ చేస్తే. అండ్ సీత వాళ్ళు చెప్పడంలో అస్సలు తప్పలేదు. విష్ణుప్రియ తీసుకోవట్లేదు కాబట్టి ఇంకా వదిలేయడమే బెటర్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళకైతే అర్థమైపోయింది సినిమా. సో ఎందుకంటే ఈమె పృథ్వీ వెనకే ఉంటుంది. ఆ పృథ్వీని ఏదో ఇట్లా రెడీ చేస్తూ మేకప్ చేస్తూ టిష్యూతో తుడుస్తూ బాత్రూంలో హగ్ ఇవన్నీ. వాళ్ళిద్దరూ సింగిల్సే. నేను చెప్పేది నాకు అర్థమైంది ఏంటంటే విష్ణుప్రియ ఈజ్ ఇన్నోసెంట్ అనిపిస్తుంది అబ్బా నాకు. ఆమెమో నేను డంబోనా అది ఇది అంటున్నావు, నీకు నువ్వే చెప్పుకున్నావు నా బ్రెయిన్ నత్తి, నా మాటలు నత్తి, ఏదేదో మాట్లాడుతూ ఉంటా ఇది అది అని. మరి అది క్యూట్గా పోర్ట్రే చేసుకున్నావా లేకపోతే నిజంగానే నువ్వు అదా అన్న తెలియదు, కానీ నువ్వైతే అంత తెలివైన దానివని నేనైతే అనుకోవట్లా. సో డెఫినెట్లీ యూఆర్ ఇన్నోసెంట్ గర్ల్. సో అందుకే నీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు అలా చెప్పాను. నువ్వు దాన్ని తప్పుగా తీసుకుని ఏదేదో అనేసుకుని నువ్వు ఆటని పక్కన పెట్టి నేను వెళ్ళిపోతా అంటే ఇప్పుడే అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? గేమ్ ఆడనీకే కదా. అది మానేసి ఎమోషన్స్ అన్నీ ఏమో అబ్బా. నాకైతే నువ్వు ఇలాగే కంటిన్యూ అయితే నీ గేమ్ స్పాయిల్ అవుతుంది. నువ్వు టాప్ త్రీలో ఉండాల్సిన కంటెస్టెంట్. అంటే నీ ఓటింగ్ అట్లా ఉంది, నీ ఫ్యాన్ బేస్ అట్లా ఉంది బయట. అలాంటిది చెడగొట్టుకుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. సో మనం కొంతమందిని నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళందరినీ కొంచెం టాప్లో చూస్తాం. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ కూడా బాగుంది. సో వాళ్ళ ఆట వేరే వాళ్ళ వల్ల చెడిపోకూడదు అనే థాట్ అందరికీ ఉంటుంది, అందరూ అదే కోరుకుంటారు కదా. సో అట్లా వాళ్ళు ఉద్దేశించి అట్లా చెప్పారు, కానీ నువ్వు దాన్ని బ్యాడ్గా తీసుకుంటే ఏం చేయలేం. కాబట్టి ఆ విషయంలో విష్ణుప్రియ అలా రియాక్ట్ అవ్వడం నాకు కూడా నచ్చలేదు. సో అర్థం చేసుకుంటుంది, లేకపోతే గేమ్ స్పాయిల్ చేసుకుంటుంది. ఏముంది దాంట్లో. లెట్స్ సీ నాగార్జున ఏమైనా రియాక్ట్ అవుతాడా దీని మీద లేదా. బై ద వే ఎట్ ద ఎండ్ దే ఆర్ సింగిల్స్, దే హ్యావ్ ఆల్ రైట్స్. ఐ మీన్ లైక్ వాళ్ళ ఇష్టం కదా సింగిల్స్ కాబట్టి. లైక్ మనం నిఖిల్ లైక్ సోనియాకి డిసెంబర్లో పెళ్ళైనా సరే తను అట్లా బిహేవ్ చేస్తాను, చాలామందికి అట్లా ఆ బిహేవియర్ నచ్చట్లేదు. సో అట్లా అయితే కాదు కదా, వీళ్ళిద్దరూ సింగిల్సే కాబట్టి వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏంటంటే నాకు విష్ణుప్రియ ఎమోషనల్గా ఎక్కువ ఫీలింగ్స్ని పెట్టేస్తుంది. ఇదే పాయింట్ ప్రేరణ రైస్ చేసింది డైనింగ్ టేబుల్ మీద కూర్చుని. ఎట్లా అంటే ప్రేరణ అనింది, నాకు ఎందుకు విష్ణుప్రియ మనం చెప్పినప్పుడు ఎంత సీరియస్గా తీసుకుంటుంది అనుకోలేదు, తను హర్ట్ అయిపోతుంది మనం చెప్తుంటే అంటే అంతలా పెంచేసుకుంది తనతో బాండింగ్. అది ఓకే తన సైడ్ నుంచి ఓకే, కానీ పృథ్వీ సైడ్ నుంచి తను జస్ట్ అటెన్షన్ నచ్చుతుంది అంతే. తనకి అటెన్షన్ బాగుంది కదా అని చెప్పి, కేర్ తీసుకుంటుంది కదా అని చెప్పి అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు పృథ్వీ. అంతేగాని తన సైడ్ నుంచి అంత ఐ మీన్ లైక్ రియల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నట్టు నాకు అనిపించట్లేదు అన్నట్టు అనింది ప్రేరణ. దట్ ఈస్ వెరీ ట్రూ. నాకు అసలు 3-4 days బ్యాకే అనిపించింది అది. విష్ణుప్రియ రియల్గా ఫీలింగ్స్ పెట్టుకుంటుంది ఎమోషనల్గా. పృథ్వీ ఈజ్ ఏ రియల్ గేమర్. తను ఓన్లీ అటెన్షన్ సీక్ చేస్తున్నాడు, ప్లస్ కేర్ అవన్నీ నచ్చుతున్నాయి తీసుకుంటున్నాడు. గేమర్ అబ్బా. బయటికి వెళ్ళాక నాకు అస్సలు నమ్మకం లేదు పృథ్వీ ఈజ్ ఏ గేమర్. విష్ణుప్రియ నమ్మద్దు, విష్ణుప్రియ నువ్వు తెంగరదానివి. సో ఇంకా టాపిక్ పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి రేషన్ టాస్క్ అనమాట. లైక్ ఎవరు విన్ అయితే ఆ టాస్క్లో రేషన్ ముందే వెళ్ళొచ్చు, తెలుసు కదా, స్టోర్ రూమ్కి వెళ్ళి ఫస్ట్ గ్రాప్ చేసుకోవడానికి. సో దాంట్లో సౌండ్స్ ఇస్తాడు కదా, ఎప్పుడు ఫన్నీగా ఉంటుంది. యాక్చువల్లీ ఫన్నీ టాస్కే,
కానీ 4 5 నీట్గా వెంటనే ఇవ్వాలి. ఒకే దాంట్లో రెండు సౌండ్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసి ఒక దాంట్లో ఏమో నిఖిల్ టీంకి సోనియా హెల్ప్ చేస్తుంది, లైట్గా చేసేసింది కూడా. ఓ పక్క నుంచి కాంతారా క్లాన్ చెప్తానే ఉన్నారు హెల్ప్ చేసేస్తున్నారు అంటే నబీల్ వినలేదు. నబీల్ని సంచాలకుగా పెట్టారు. అలా మొత్తం మీద శక్తి క్లాన్ విన్ అయిపోయింది 2 పాయింట్స్తో. ఇక్కడ 1 పాయింటే వచ్చింది. కానీ ఒక చోట మాత్రం బిగ్ బాస్ ఎందుకో మరి తన కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే నబీల్ని ఇరకాటంలో పెడదామని ఇచ్చాడా తెలియదు. కానీ నబీల్ నీకు ఏమనిపిస్తే అది చెయ్యి అని ఒక సౌండ్కి డాంకీయా గన్న ఏదో ఇచ్చి సంథింగ్ అది 2 రకాలుగా వినిపించిందంట. నీకు ఏమనిపిస్తే అది చెయ్యి అంటే నబీల్కి బర్డ్ సౌండ్లో వినిపించిందో ఏదో అనంటే ఆ బర్డ్ సౌండ్ వచ్చి శక్తి క్లాన్ రాశారు, కాంతారా రాయలేదన్నమాట. సో అలా ఇచ్చేసారు. సో దానికి కాంతారా క్లాన్స్ కొంచెం ఫీల్ అయ్యారు. ట్రై చేయవలసింది, నువ్వేంటి అట్లా ఇచ్చేసావు, అది ఇది మాకు రేషన్ అని కొంచెం ఫీల్ అయ్యారనమాట. నబీల్ మాత్రం ఏమో నాకు బర్డ్ సౌండ్ లాగే అనిపించింది, నేను నిజాయితీగానే ఉన్నాను అన్నట్టు ఉన్నాడు. కానీ నబీల్లో కూడా ఈ యాంగిల్ ఉందా, బయటికి వెళ్ళి పాపం ఫీల్ అవుతున్నాడు, నా వల్ల మీకు రేషన్ లేదు, లైక్ చికెన్ అవి కొంచెం లేనట్టు ఉన్నాయి, సో రేషన్ సరిగ్గా రాలేదు నా వల్లే కదా అన్నట్టు కొంచెం ఫీల్ అవుతున్నాడు, ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. కానీ ఆ టైంలో నబీల్కి అది కరెక్టే అనిపించింది. అది ఏం బ్లండర్ ఏం కాదు, బిగ్ బాస్ తన మీద వదిలేశాడు కాబట్టి కరెక్టే అనిపించింది. లేకపోతే తన ఓన్ క్లాన్ని తను ఎందుకు అలా చేసుకోవాలనుకుంటాడు, తన ఓన్ క్లాన్కి ఇస్తే పోనీ బయాస్డ్ అనుకోవచ్చు, తన ఓన్ క్లాన్ కాదు కదా. సో నిజాయితీగానే ఉన్నాడేమో అనిపించింది నాకు. అండ్ తర్వాత బయట కూర్చుని ఆదిత్య అంటున్నాడు, సర్లే అయిపోయింది కదా, ఏముంది దాంట్లో, అయిపోయింది, రేషన్ వచ్చేసింది కదా, మనకు ఉన్నాయి, ఆట ఉంది, ఇది ఉంది అని పాపం కన్సోల్ చేస్తున్నాడు నబీల్ని. లో విష్ణుప్రియ వచ్చింది, సీత వచ్చింది, అరే నేనేమన్నా అన్నానా, చీఫ్గా నేనే ఏమనలేదు కదా, నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు, ఫీల్ అవ్వకు అంటే విష్ణుప్రియ కూడా అలాగే సంథింగ్ ఏదో ఓదార్చింది. కానీ అక్కడ ఒకటి విష్ణుప్రియ ఏం చెప్పిందంటే నైనిక గురించి ఏదో టాపిక్ తీసి నైనిక గారిని నామినేట్ చేస్తుందేమో ఈ విషయం పట్టుకుని నబీల్ ఫీల్ అవుతున్నట్టున్నాడు. బికాజ్ నబీల్ అండ్ నైనిక కూడా ఒక మంచి ఫ్రెండ్సే కదా. సో నామినేట్ చేస్తున్నప్పుడు విష్ణుప్రియ అంటే ఏమోరా తను ఎలా ఆలోచిస్తుందో తెలియదు, మెచ్యూర్డ్ అంటది, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు నామినేట్ చేస్తుంది, ఆమె ఏంటో మరి అర్థం కావట్లేదు, ఈ మధ్య నేను వేరేగా బిహేవ్ చేస్తుందని అట్లా ఎట్లా చెప్తావు విష్ణుప్రియ, నీకు ఏదైనా ఉందనుకో, నబీల్ కంటే నీకు నైనిక సీతాయే ఎక్కువ కదా, నైనిక అంత క్లోజ్ అయినప్పుడు ముందు ఈ విషయం తనకు చెప్పావనుకో కొంచెం బాగుంటుంది. ఇలా వెనకాల మాట్లాడేది ఏమవుతుందంటే సేఫ్ గేమ్ అయిపోతుంది అనమాట. నువ్వు నీ వాయిస్ ఇప్పటికే నువ్వు లైట్గా సైలెంట్గా గొడవల్లోకి వెళ్లకుండా ఉన్నట్టే అనిపిస్తావు, నీ పర్సనాలిటీ అలాగే ఉంటుంది. కానీ మరి ఇలా వెనకాల మాట్లాడడం మొదలు పెడితే అదే అలవాటు అయిపోతుంది. సో అది సేఫ్ గేమ్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. సో విష్ణుప్రియ ఇట్లా మాట్లాడకుండా డైరెక్ట్గా చెప్తే బాగుండు అనిపించింది. నైనికాకి చెప్పడం మానేసి నబీల్తో చెప్తుంది నైనికా గురించి, దట్స్ నాట్ కరెక్ట్. ఇంకొకటి రేషన్ గ్రాప్ చేయడానికి వెళ్ళాం, నిఖిల్ ఓకే వాళ్ళు విన్ అయ్యారు, ఫస్ట్ వెళ్ళాడు, బొట్లు ఇలా తోసేసాడు సీతాకి, బొట్లు మానేసి చేతితో తీస్తే ఎట్లా బుట్ట పప్పు మొయ్యలేకో లేకపోతే ఆ థాట్ రాలేదు, కానీ బుట్టతో వేసుకోవాలి, టొమాటోస్ కానీ పొటాటోస్ కానీ ఏదైనా సరే, తనకు ఆ థాట్ రాలేదు. ప్లస్ ఇంకొకటి నిఖిల్ 2 సార్లు ఫ్రిడ్జ్ ఇలా ఎతికి మరి మొత్తం చికెన్ అంతా గ్రాప్ చేసి ఏరేసేసుకుని వేసుకుని, అంత హ్యుమానిటీ ఉంటే రేషన్ అంటే ఎలాగో కొంచెం వెనక వచ్చింది ఆ అమ్మాయి, కొంచెం లేటుగా వచ్చింది, ఒక ప్యాకెట్ చికెన్ ఉంచితే ఏమైపోయింది నీకు అసలు అంత స్వార్థంగా మొత్తం ఉన్న చికెన్ ప్యాకెట్లన్నీ ఏరేసాం అంత హడావుల్లో కూడా, ఒకటి ఉంచచ్చు కదా. పైగా సీత అడుగుతుంటే మొత్తం చికెన్ అంతా గ్రాప్ చేసి బుట్టలు వేసేసుకున్నావు కదా నీకు రేషన్లో అంటే, లేదురా నేను అసలు చూడలేదు, హడావుడిగా వేసేసాను అంటే, హడావుడిగా ఏమీ వేయలేదు, నేను చూసాను 2 సార్లు ఫ్రిడ్జ్ ఎత్తికి మరి వేసినావు 2 సార్లు, కుళ్ళు పాపం పక్క వాళ్ళు కూడా ఉంచచ్చుగా ఏమన్నా అంటే మళ్ళీ హ్యుమానిటీ గుడ్డు అంటారు జనాలు. తర్వాత ఇంకో సీన్లో ఏదో పృథ్వీని మరి ఎందుకో రెడీ చేసింది, జుట్టు తువ్వి లేకపోతే టిష్యూతో తుడిచి రెడీ చేసి లివింగ్ రూమ్కి తీసుకొచ్చి వస్తున్నాడు మహారాజ్ వస్తున్నాడు అని సంథింగ్ ఏదో చెప్తే వీళ్ళందరూ జెలస్ ఫీలింగ్ అని కాదు, యష్మి సీత వీళ్ళందరూ కావాలని విష్ణుని ఏడిపించడానికి ఏం బాలే చెత్తలా ఉన్నాడు పృథ్వీ అంటే యష్మి చూడాలి, పృథ్వీ కంటే మనకంటే బాగుంటాడు అంట కావాలని యష్మి, ఎక్కడో మండుతుంది యష్మికి, బట్ స్టిల్ విష్ణుని ఏడిపించడానికి చాలా అన్నప్పుడు విష్ణు నా కళ్ళతో చూడండి అంది. ఏందో ఏమో విష్ణుప్రియ అయితే కంప్లీట్లీ ఫాలింగ్ అనిపించింది. ఫాలింగ్ ఏంటి, ఫాల్డ్. అండ్ ఇంకో సీన్లో మన సోనియా మేడం గారు నిఖిల్తో చెప్తుంది, నాకు ఎందుకు పృథ్వీ ఈజ్ ఫాలింగ్ ఫర్ విష్ణుప్రియ అనిపిస్తుందిరా అంట. అది ఆమె స్లోగా మాట్లాడుతుంది, గొనుగుతుంటే బిగ్ బాస్ మనకి ఇక్కడ కింద సబ్ టైటిల్స్లో వేసేసాడు, ఏమో తను ఫాలింగ్ అనిపిస్తుంది నాకు అది ఇది అంటుంటే అప్పుడు నిఖిల్ అవునా కొంచెం తన కేర్ చూపిస్తుంది కదా, సో సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు తిరిగి అన్నట్టు అంటే, సాఫ్ట్ కార్నర్ అని కాదు అంటుంది. మరి ఇంకేంది నువ్వు చెప్పిన దాని మీనింగ్ అదే కదా అని చెప్పి నిఖిల్ తిరగబడ్డాడు. ఆమె అంటది మళ్ళీ దానికి ఏదైనా తిరిగి చెప్తే అది కాదంటది, ఈమె ఏంటో మెంటల్ నాకు అసలు అర్థమే కాదు. సో మొత్తం మీద ఫాలింగ్ అన్నది అర్థమైంది. అక్కడ ఈమె జలస్సా లేకపోతే ఈమెకు దూరం అయిపోతాడని భయమా, ఆ లోపల ఏంటనేది కుళ్ళు కుతంత్రం మాత్రం నాకు అర్థం కాలే.
సో లెట్స్ వెయిట్ అండ్ సీ. చాలా చోట్ల నాకు ఏమనిపిస్తుంది అంటే నాగమణి కంటే ఎమోషనల్గా వీక్ అయినా, ఫిజికల్లీ వీక్ అయినా, మెంటల్లీ మాత్రం బిట్ స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు. కంపేర్ టు నిఖిల్ చాలామందితో పోల్చుకుంటే మణికంఠ చాలా బాగా ఆలోచిస్తాడు, మాట్లాడతాడు, పాయింట్స్ని పెడతాడు, చాలా క్లారిటీగా ఉంటుంది. తన అసలు వే ఆఫ్ టాకింగే చాలా క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఉంటాడు మణికంఠ. తనకి అవి మాత్రం ప్లస్ అనే చెప్పాలి. నిన్న నిఖిల్తో క్లియర్గా చెప్తున్నాడు, లైక్ నేను ఓన్లీ వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి మాత్రమే మన క్లాన్ అంతా గెలవాలని, ఆ మూమెంట్ తోటే నేను లాస్ట్లో సాక్రిఫైస్ అన్న మొక్క చెప్పాను తప్ప అన్నాడు. ఈ నిఖిల్కి ఆ బ్రెయిన్ కూడా లేదు. ఇప్పుడు ఏమైంది, నబీల్ని వీళ్ళని తీయకపోయి ఉంటే ఏమో ఆ పజిల్ గేమ్ విన్ అయ్యేవారేమో ఎవరికి తెలుసు, ఇంకో వైల్డ్ కార్డ్ని ఆపేవారు కదా. ఆ థాట్తో మణికంఠ చెప్తున్నాడు. నిఖిల్కి మాత్రం ఆ బ్రెయిన్ లేదు. ఈయనకి ఎంతసేపు సోనియా వెనకాల తిరగడమే తప్ప వేరే పనే లేదు. చెప్తున్నాం కదా, సోనియా చేతిలో పప్పెట్ నిఖిల్ గేమ్ మొత్తం స్పాయిల్ చేసుకున్నాడు. ఎవరేమన్నా ఇదే చెప్తా. తను ఫిజికల్లీ స్ట్రాంగు, బాగా ఆడతాడు, స్ట్రెంగ్త్ ఉంది, టాప్ 2 టాప్ 3 కంటెస్టెంట్, బట్ చెడదొబ్బుకుంటున్నాడు. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టాస్క్, బిగ్ బాస్ ఏమి ఇచ్చాడంటే లైక్ ఆడియన్స్ అందరినీ మీరు ఎంటర్టైన్ చేయాలి, లైక్ ఇమిటేట్ చేయాలి. మీ కంటెస్టెంట్స్ బోర్డ్స్ వేసుకుని ఒకరికొకరు ఎవరికి ఏది చేయగలిగితే ఆ బోర్డు తీసుకుని ఒకరినొకరు ఇమిటేట్ చేయాలి, ఫన్ క్రియేట్ చేయాలని చెప్పిస్తే ఇంకా నాకు తెలిసి ఆడుకున్నారు భయ్యా. మాస్ రోస్టింగ్ అనమాట. ఇంకా ఎవరు వీళ్ళు, కాంతారా క్లాన్, ఎవరిని, నిఖిల్, సోనియా, పృథ్వీని మామూలుగా చేయలే అసలు. రోస్టింగ్ అంటే రోస్టింగ్. టాస్క్ పేరు చెప్పి మొత్తం వాడేసుకున్నారు. బిగ్ బాస్ భలే ఇచ్చే టాస్క్ అసలు. దీనికి సోనియా గారు ఏమనుకుంటుందో తెలుసు, టాస్క్ అంతా అయిపోయాక నైట్ కూర్చుని మణికంఠతో మాట్లాడుతుంది రూమ్లో. అందరికీ మా మీదే ఉన్నాయి కళ్ళు, ఎంత అట్రాక్టింగ్గా, మొత్తం అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు మా ముగ్గురికి. అంత బాగా ఏం చేయలేదు ఎవరు, బట్ స్టిల్ అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు అనుకుంటా. అట్రాక్షన్ కాదమ్మా, అది రోస్టింగ్ అంటారు, తెలియదు అనుకుంటుంది అమరికి. సో దాంట్లో బాగా చేసింది ఎవరంటే, నాకు యాజ్ ఏ హోస్ట్గా మారారు కదా నబీల్, ప్రేరణ అండ్ మణికంఠ. నాకు మణికంఠ హోస్ట్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ కానీ మాట్లాడే విధానంగా నచ్చింది. అండ్ ప్రేరణ యాజ్ మణికంఠ చేసింది కదా, అది కూడా బాగా అనిపించింది, బాగా చేసింది. అండ్ నబీల్ చేసిండు అదిరిపోయింది అసలు. ఆదిత్యాన్ని ప్రింట్ దింపిండు. ఒక పక్కన అక్కడ టాస్క్ జరుగుతున్న హోస్ట్ వేరే వాళ్ళని అడుగుతున్నా కూడా ఈయన మూడ్లో ఈయనున్నాడు అసలు. కౌచ్లో కూర్చుని ఆదిత్యలాగా కంప్లీట్ అనమాట. అసలు మొత్తం నవిలి పడేసాడు అసలు ఆదిత్యాలు అయితే. సూపర్ అంటే సూపర్గా ఇమిటేట్ చేశాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్గా ఉంటాడు, కంపోజ్డ్ ఉంటాడు, జెంటిల్మెన్ అండ్ ఇమిటేషన్, వాట్ నాట్, వెరీ టాలెంటెడ్ నబీల్. సూపర్, చాలా అంటే చాలా బాగా చేశాడు. నేను హైలైట్ ఆఫ్ ది షో వచ్చి నబీల్ యాజ్ ఆదిత్య. చాలా అంటే చాలా నచ్చింది నాకు. సూపర్ నబీల్. ఇంకా సోనియా పాప ఏం చెప్పాలా, మాట్లాడలే. ఇప్పుడు ఓన్లీ అరవనీకి, నీతులు చెప్పనీకి, ప్యాంపరింగ్కి, కేరింగ్కి, వీటికే. మిగతా అన్నింటిలో కొంచెం డల్ ఉంటుంది అనమాట. ఇమిటేషన్ అయితే మరి మనకి ఎపిసోడ్లో చూపించలేదో తెలియదు. నాకైతే సోనియా అసలు ఏమీ కనిపించలేదు. కనిపించినా కూడా ఏం బాలే, ఏం చేయలే ఆమె. ఇంకా నిఖిల్ ఎవరూ నోటీస్ అవ్వలే. పృథ్వీ ఏమో వాళ్ళందరి ఒరిజినల్ వాయిస్ లాగే. నబీల్ అసలు వచ్చాక మిగతా వాళ్ళు ఎవరు అసలు మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయారు. నాకైతే విష్ణుప్రియ అని కూడా చేశారు సీత అవిగా, నాకు అది కూడా నచ్చలే. పెద్ద ఏమీ వర్కౌట్ అవ్వలే, ఫన్ ఏం జనరేట్ అవ్వలే. పృథ్వీని విష్ణుప్రియని ఏడిపించడానికి చేశారు, అది నాకేమో అనిపించలే. నాకు బాగా అనిపించింది వీళ్ళు ముగ్గురిని రోస్టింగ్ చేయడం, నిఖిల్, సోనియా, పృథ్వీని. అండ్ నాగమణి హోస్టింగ్, నబీల్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అండ్ ఎపిసోడ్ ఎండ్లో ఒక టాస్క్ పెట్టాడు అనమాట, లైక్ ట్విస్ట్ అనమాట. అదేంటంటే గోల్డెన్ బ్యాండ్ కమ్ బ్రేస్లెట్ సంథింగ్ ఏదో పంపించి ఎవరొకళ్ళు దీన్ని తీసుకుని యూ కెన్ స్విచ్ టు అదర్ క్లాన్ అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా అందరూ సతమతం అవుతున్నారు. పెద్దగా ఏం లేదులే, కాంతారా క్లాన్ డోంట్ వాంట్ టు షిఫ్ట్ దిస్ క్లాన్, శక్తి క్లాన్. సో డిస్కషన్స్, చర్చలు జరుగుతున్నాయి అనమాట. సో నాగమణి కంటే కొంచెం గుద్దుకుని ఊగుతున్నాడు, లైక్ నిఖిల్ నువ్వు ఎందుకు నబీల్ని మన టీంలోకి రానికి రప్పించి, నీకు నువ్వు ఎందుకు ట్రై చేయట్లేదు, స్ట్రాంగ్ కదా, ట్రై చేయని సంథింగ్ ఏదో అంటున్నాడు. కానీ నాగమణికి మాత్రం కాంతారాకి వెళ్ళిపోవాలని అనిపిస్తున్నట్టుంది. సో ఏదోదో ట్రై చేశాడు పాపం నిఖిల్. ఏంటి మరి నేను ఉంచుతుంది నీ క్లాన్లో ఉంటే నన్ను ఆడిపిస్తావా, ఫిజికల్ గేమ్స్ వస్తే ఆడిపిస్తావా అంటే వాడికి డౌటే. నాగమణికి ఆల్రెడీ డౌట్ వచ్చింది, క్లాన్లో నచ్చట్లేదు, సో ఎలా అయినా వెళ్ళిపోదాం అనుకున్నాడేమో. కానీ ఏదో క్వశ్చన్స్ వేసి ట్రై చేశాడు నిఖిల్ని. సో నిఖిల్ వాళ్ళు కూడా పెద్దగా ఏం లేదు, సైలెంటే ఉన్నారు, వాడు వెళ్ళిపోని అన్నట్టే ఉన్నారు టీం అంతా కూడా. సో నాగమణి కంటే తీసుకుని కాంతారా క్లాన్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు. అక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే, కానీ నువ్వు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఒకరు ఇక్కడికి రావాలి అని బిగ్ బాస్ చెప్పాడు. అక్కడ ట్విస్ట్ అనమాట. సో అక్కడ ఏం చేశారంటే సీత వాళ్ళు చెప్పారు,
సి మనకంట స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని బాగా ఆలోచించి పంపించు అన్నట్టు పంపిస్తే వాళ్ళు ఆదిత్యాన్ని పంపించారు. ఆదిత్య ఎక్కడున్నా మంచిగానే ఉంటాడు. కాంతారా క్లానే నచ్చిన, బట్ లాయల్గా ఉంటాను నేను. ఐఎమ్ లాయల్ టు శక్తి క్లాన్, నేను ఆ టీంకి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు బాగానే. అక్కడితో ఎండ్ అయిపోయింది. నాగమణి కంట ఇటు, ఆదిత్య ఏమో ఇటు వచ్చిండ్రు. అక్కడ నాగమణి కంట వెళ్ళిపోతున్నప్పుడు యష్మి ఫేస్ చూడాలి, ఎంత ఆనందంగా, దాన్ని ఏమంటారు, పెట్రోల్ మౌస్ లైట్లు ఉంటాయి చూసారా, అట్లా వెలిగిపోతుంది అనమాట ఫేస్. ఎవరో చెప్తున్నారు నెట్లో, యష్మి మొన్న అబ్బాయిల లెక్కల్లోకి రాడు అని చెప్పి సరదాగా అని. లేదు, యష్మికి నాగమణి కంట మీద లిటరల్లీ కొంచెం గ్రడ్జ్ పెట్టుకుందామే. ఏదైనా సరే హగ్ ఇచ్చినా ఏది ఇచ్చినా తన ఫ్రెండ్షిప్ హగ్గే ఇచ్చిండు. అది నీకు నచ్చకపోతే నువ్వు డైరెక్ట్ చెప్పు. ఎందుకు నిఖిల్తోటి వాళ్ళతోటి ఓవర్ యాక్షన్ చేసుకుంటే చెప్తావు, నాకు అర్థం కాదు. ఎందుకు అలా చెప్పడం, డైరెక్ట్ చెప్పేస్తే అయిపోతుంది కదా. అదే ఉంది పిల్లకి, ఎప్పుడు చూసినా నాగమణి కంటే మీద జోక్స్ నీకే చూస్తుంది, ఫన్ కాదు. నీకు నచ్చినప్పుడు నువ్వు మనిషి మీద ఎలా ఫన్ చేస్తావు? నీకు తను ఇచ్చిన ఫ్రెండ్షిప్ హగ్గే నచ్చలేదు, కంఫర్టబుల్ కాదు అని చెప్పి నిఖిల్తో షేర్ చేసుకున్నావు. అలాంటి నువ్వు ఎట్లా ఫన్ చేస్తావు? నువ్వెవరు అసలు ఫన్ చేయనీకి ఆయన మీద? సో నాగమణి కంటే వెళ్ళిపోతుంటే పృథ్వీని హగ్ చేసేసుకుని ఒక సర్కాస్టిక్ స్మైలు, ఆనందం లోపల నుంచి. పృథ్వీ కూడా ఆనందంగానే ఉంటుందిలే నాగమణి కంటే వెళ్ళిపోతే. సో యష్మిని నాగమణి కంట విషయంలో అస్సలు నమ్మద్దు బాబోయ్. సోనియా వరస్ట్ అనుకుంటే నెక్స్ట్ వరస్ట్లో నాకైతే యష్మియే ఉంటుంది. టోటల్ షోలో యష్మి కూడా ఆడుతుంది, గేమ్ వరకు ఓకే, కానీ తన బిహేవియర్ నచ్చదు నాకు. అది సంగతి. ఈ వీక్ అయితే ఎండ్ అయింది. నాగార్జున రావాలి, ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రోమోస్ కోసం మనం వెయిట్ చేయాలి. అండ్ సోనియాయే లీస్ట్లో ఉంది, ఎలిమినేట్ అయిపోతుందని అందరూ ఆ సాయినాథుడిని, ఆ యేసుప్రభువుని కోరుకోండి. కాకపోతే బిగ్ బాస్ ఏమన్నా గిమ్మిక్ చేసి సీక్రెట్ రూమ్లో ఇలాంటి హడావుళ్ళు చేసి, ఎందుకంటే వైల్డ్ కార్డులు నెక్స్ట్ వీక్ వస్తున్నాయి కాబట్టి ఈ వీక్ పక్కా సీక్రెట్ రూమ్స్ ఉండొచ్చు కదా. సీక్రెట్ రూమ్స్లో ఎవరిని పెడతారు ఏంటి, అసలు ఉందా సీక్రెట్ రూమ్ లేదా, ఉంటే ఒకవేళ ఎవరు, సోనియా అండ్ నాగమణి పేర్లు వినిపిస్తున్నాయి. సో నాకైతే సోనియాని ప్లీజ్ దయచేసి పంపించేయండి. కోరుకోండి మీరు కూడా కొంచెం వెళ్ళిపోవాలని చెప్పి. సోనియాని అస్సాం లైక్ ఇంటికి, నాగమణి కంటాన్ని సీక్రెట్ రూమ్లో పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. డబుల్ ఎలిమినేషన్ చేసి ఎలా ఉంటుంది, ట్విస్ట్ బాగుంటుంది కదా. ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు నాగమణి కంట కూడా వెళ్ళిపోయాడు, సరిగ్గా ఆడలేదనో లేకపోతే అరిచిండనో మైక్ విసిరిండనో ఏదో సంథింగ్. నాగమణి కంట మైక్ కూడా విసిరాడు కదా, నీకు ఉంటుంది నాగమణి కంట, మర్చిపోయాయి ఈ పాయింట్. నీకుందరూ నాగార్జున మామూలుగా వేసుకోడు, అది మ్యాటర్. సో చూద్దాం. నేనైతే సోనియా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా సాయినాథుడిని కోరుకుంటున్నాను. లెట్స్ సీ ఫ్రెండ్స్. బిగ్ బాస్తో మనం ఏది చెప్పలేం కాబట్టి బిగ్ బాస్ ఏం చేస్తాడో, ఏ టైంలో ఎలా ఉంటాడో అంతా ఆయన షో, ఆయన ఇష్టం. చూసేవాళ్ళందరూ యాజ్ ఐ ఆల్వేస్ సే ఎర్రీ హుక్స్, బట్ స్టిల్ వీ వాచ్ బిగ్ బాస్. That's an emotion, right? So yeah, meanwhile like, share, comment and subscribe to Maatala Mantrika YouTube channel. See you tomorrow. వెయిట్ వెళ్ళిపోకండి. ఇంకో పాయింట్ మర్చిపోయా, ఏంటో తెలుసా? అండ్ లాస్ట్ టాస్క్లో గోల్డెన్ బ్యాండ్ టాస్క్లో సంథింగ్ ఏదో డిస్కస్ చేసుకుంటుంటే సోనియా నిఖిల్ మధ్యలో నేను వెళ్ళిపోతాను సంథింగ్ ఏదో టాపిక్ వస్తే, నువ్వు వెళ్తావా, నిఖిల్ టు సోనియా అంటున్నాడు అనమాట, నువ్వు వెళ్తావా, తాట తీస్తా, నువ్వు నా గుండెకాయరా అంట. ఏందో సిస్టరా, మదరా, గుండెకాయ, ఏంది ఇవన్నీ, తాటకాయ చెప్పింగా, ఎలక్కాయ, పంపరపనాసకాయ, ఏందో గుండెకాయ అంట. విన్నారా? ఇది చూద్దాం. ఈ గుండుగాయో గుడ్డుగాయో ఏం జరిగిద్దో చూద్దాం. నేనైతే వెయిట్ చేస్తున్నా. సో ఓకే, బాయ్.